హాయ్ అండి, ఈరోజు మనం పొటాటో ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా మనం స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. అందులో నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఇది కొంచెం మరుగుతుండగా నేను బొంబాయి రవ్వ కూడా తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఓన్లీ ఆలుతోనే చేస్తే అవి కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి బొంబాయి రవ్వ యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. సరిగా అండి, ఇలా కొంచెం వేడైన తర్వాత ఇలా బొంబాయి రవ్వని వేస్తూ కలుపుకోవాలి. నేను ఒక గ్లాస్ వాటర్కి 3/4 కప్పు రవ్వ తీసుకున్నాను. ఇది కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. సేమ్ మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే దగ్గరికి రావాలండి, ఇంకా దగ్గరికి రావాలి. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనము ఆలూలో మిక్స్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం దగ్గరికి రావాలి. ఇలా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను పొటాటోస్ని ముందుగానే ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని మ్యాష్ చేసుకున్నాను. దీంట్లో మనము ఉడకబెట్టుకున్న బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలండి. ఇది చూసుకుంటూ వేసుకోవాలి, ఎక్కువైతే మళ్ళీ సరిగ్గా రాదు. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. మనము బొంబాయి రవ్వలో వేసుకున్నాం కానీ ఆలుగడ్డలు వేసుకోలేదు కదా, అందుకే ఉప్పు వేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి. మీరు పచ్చికారం కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పొటాటో ఫింగర్స్ లాగా చేసుకోవాలి. దానికంటే ముందు కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకోవాలి, లేదంటే అంత అంటుతుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చూసారు కదండి, ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. మరీ సన్నం చేసుకోవద్దు, అలా అని మరి లావుగా కూడా చేసుకోవద్దు, మీడియం సైజులో ఉండాలి. చూసారు కదండి, అన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొటాటో ఫింగర్స్ని అందులో వేసుకోవాలి. చూడండి, వీటిని ఇలా మెల్లిమెల్లిగా వేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడుతుంది, లోపల సరిగ్గా ఉడకదు. సో దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కావాలంటే మీరు క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు, ఓమా వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, కానీ నేను అవి ఏమీ వేయలేదు. చూసారు కదండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. పక్కన తీసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. చూసారు కదండి, మన పొటాటో ఫింగర్స్ రెడీ అయిపోయాయి. చాలా బాగుంది కదండి. ఇలా సాస్ వేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు మీరు చేసి పెట్టవచ్చు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఈజీగానే చేయవచ్చు. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.